నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ గరకపాటి నరసింహారావు గారు పిల్లల మధ్యాహ్న భోజన పథకంపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యను నేను పూర్తిగా సమర్థిస్తూ, ఆయన మాటలే కాకుండా, ఆయన చెప్పిన మాటలే కాకుండా, ఆయనకు అందుబాటు లేని కొంత సమాచారం కూడా జోడిస్తూ, ఆయన మాటలను 100% సమర్థిస్తూ, ఆయన వెటకారంగా ఏమాత్రం ఆ మాటలు మాట్లాడలేదు. విద్య యొక్క ప్రాముఖ్యత బాపనోళ్ళ కన్నా ఎక్కువ ఎవరికి తెలియదు. ఎందుకంటే విద్యపై ఆధారపడి బతుకుతున్న ఏకైక కులం బ్రాహ్మణ కులం. అంటే మాకు ఫుల్ అథారిటీ ఉంది. ఈ సబ్జెక్టుపై మాట్లాడే ఏకైక ఫుల్ అథారిటీ ఉన్న కులం బ్రాహ్మణ కులం. ఎందుకంటే ఎన్నో దశాలుగా యుగాలుగా బ్రాహ్మణ కులం విద్యకు నిదర్శనం. అంటే బాపనోళ్ళు అంటే విద్యకు సంబంధించిన ఆ కులానికి చెందిన వాళ్ళు అని అర్థం. మాకు విద్యపై కాకుండా వాక్కుపై కూడా మంచి కమాండ్ ఉంది. వాక్కుపై కాకుండా హ్యూమన్ సైకాలజీపై పట్టు ఉంది. సమాజం బ్రాహ్మణ్స్ని నోటికొచ్చినట్టు తిడుతుంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా నొక్కేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు అలా అంటే మా శాతం దాదాపు 1%, అంటే టోటల్ పాపులేషన్లో 1-2% తప్ప మా కులం యొక్క రిప్రజెంటేషన్ ఎక్కడా లేదు. అంటే ఫార్వర్డ్ కాస్ట్లో కూడా అతి తక్కువ జనాభా ఉన్న కులం బ్రాహ్మణ కులం. వీళ్ళు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సమాజానికి విరుద్ధంగా, అంటే డెవలప్ కాని కులాలను డెవలప్ కాకుండా చూసే అన్ని ప్రయత్నాలు వీళ్ళు చేస్తారు అని మా కులం ఫేమస్. నేను ఒకటే ప్రార్థన చేస్తున్నా, బ్రాహ్మణ కులం ఎప్పుడూ దేనికోసం పాకులాడేది మీరు చూసి ఉండరు. ధర్నాలు, రాస్తారోకోలు. మాకు దక్కింది ఇంతే రిజర్వేషనా, మా పిల్లలకు ఏ సబ్సిడీలు లేవు, ఏ స్కాలర్షిప్స్ లేవు, మరి ఆకలి కడుపుతో మా పిల్లలు ఎలా అభ్యసించాలి అన్న ఎప్పుడన్నా మీరు ప్రొటెస్ట్ చూసిండ్రా మీ జన్మల? ఫర్ ఎగ్జాంపుల్, నేనే చిన్నప్పటి నుంచి కటిక పేదరికంలో పుట్టాను. అంటే దయదలిచి ఫీజు తక్కువ చేస్తే అలాంటి స్కూళ్ళలో చదువుకున్నాను. ఎన్నో రోజులు పస్తులు ఉన్నాను. మాకు రేషన్ కార్డు లేదు. ఈరోజు వేలాది మంది నన్ను ఇష్టపడుతున్నారు, వీక్షిస్తున్నారు. మరి నా కడుపు ఆకలితో ఎందుకు మండిపోయింది ఇన్నేళ్ళు?
దానికి నేను సమాజాన్ని ఎందుకు నిందిస్తలేను? ఇప్పుడు కటిక పేదరికంలో నేను పుట్టినందుకు సమాజాన్ని నిందించాలి. మాకు రేషన్ కార్డు లేదు, ఏ సబ్సిడీ లేదు, గ్యాస్ పై 40 రూపాయల సబ్సిడీ. మా బాబుకు ఏ స్కాలర్షిప్ లేదు, అయినా 90+% తెచ్చుకుంటాడు. నేను ఆయన సబ్జెక్టు చెప్పను, తెలియదు. మా ఇంట్లో ఆయన చదివే సబ్జెక్టు ఎవరికి రాదు. మరి నేను సమాజాన్ని ఎందుకు నిందిస్తలేదు? మేము సమాజాన్ని ఎందుకు నిందించము అంటే, మాకు దేవుడు ప్రసాదించిన వరం ఇది. అంటే మా కొన్నేళ్ళు ఆకలితో గడిచిన దీని సహాయంతో మేము జీవితకాలం మా లైఫ్ను కొనసాగించగలం అనే ఒక దృఢ సంకల్పం, నమ్మకం. అంటే ఏ పోషకాలు లేకుండా మళ్ళీ మా బ్రెయిన్ అంటే డెవలప్ అయింది. ఇప్పుడు మేమైతే చికెన్, మటన్, గుడ్లు ఇది అంటే మా తాగేటోళ్ళు తినేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ బ్రతుకులు ఏమైపోయినా మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. మరి ఏ ఇనిషియేటివ్ లేకుండా, ఏ ప్రోటీన్ లేకుండా, ఏ మినరల్స్ లేకుండా అన్నము పప్పు, అన్నము చప్పటి కూరలు, ఇవి తిని మేము ఎప్పుడు సమాజాన్ని నిందించాం. సమాజం చికెన్ మటన్ తింటుంది, మాకేమొచ్చింది, మేమెందుకు తినకూడదు, మాకెందుకు రిజర్వేషన్లు వద్దు, మేము ఆకలితో చస్తున్నా ప్రభుత్వం మాకు 30 కిలోల బియ్యం ఎందుకు ఇయ్యదు ప్రభుత్వం ఇయ్యదు. ప్రభుత్వం కూడా 70-80% మందితో కుమ్మక్కై బ్రాహ్మణులను ఎప్పుడు అణచివేసే ప్రయత్నం చేస్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ 1% ఉన్న మేము అణిచివేతకు గురవుతున్న ఏదో రకంగా బతికి బట్ట కడుతున్నాం. అంటే మా కులంలో కూడా ఐకమత్యం లేదు. ఎన్నడూ ఒక 50 మంది కలిసి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చింది లేదు. అంటే కష్టమేమో తెలిసిన కులం. అగ్రకులం అని పేర్లున్నా భూములుండవు, ఆస్తిపాస్తులుండవు. తెలివిని నమ్ముకొని బతికే కులం. తెలివేమి? అది నక్కజిత్తుల తెలివి కాదు. నాలెడ్జ్ని, దట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్ ఇన్ వరల్డ్ అనుకొని బతికిన కులం. అందుకోసం ఎవడు పట్టడు అన్నం పెట్టకున్నా ఈ లోకంలో జరిగే అతి క్లిష్టమైన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగల ఏకైక కులం బ్రాహ్మణ కులం. దారి లేక వేరే ప్రొఫెషన్స్ ఎంచుకొని దాంట్లో రాణిస్తున్నాము. కానీ అవకాశం ఉంటే అందరూ ఎడ్యుకేషన్ వైపే ప్రిఫరెన్స్ ఇచ్చే కులం బ్రాహ్మణ కులం. ఇవాళ ఒక్క వ్యక్తి సమాజంలో జరిగే కీడును ఎత్తి చూపాడు. ఆ వ్యక్తికి ప్రాక్టికలీ సొసైటీకి ఇది ఎలా నూరిపోయాలో తెలియదు పాపం. గరికపాటి నరసింహారావు గారికి విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అసలు ఇదే విషయం అతి కఠోరంగా ప్రభుత్వాలు కదిలిపోయేలా ఎలా చెప్పాలో తెలియదు పాపం.
నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఎడ్యుకేషన్ అంటే పాలు గుడ్లు మధ్యాహ్న భోజనము, మధ్యాహ్నం భోజనంలో మెను, బుక్స్ ఫ్రీ, డ్రెస్ ఫ్రీ, టీచర్లకు లక్షల జీతాలు, రోజుకు 5 క్లాసులు ఉంటే 3 క్లాసులు ఎగ్గొట్టుతున్న టీచర్లు, వారం స్కూలు ముఖం చూడకుండా ఎగ్గొట్టి పూర్తి జీతాలు తీసుకుంటున్న టీచర్లు, స్కూలుకు వచ్చిన టీచర్ల పనేమంటే గుడ్లేంచడం, ఎన్ని గుడ్లు వచ్చినాయి, ఎన్ని గుడ్లు ఉడకబెట్టాలి, ఎన్ని అరటిపళ్ళు పంచాలి, ఎంత బియ్యం పిల్లలకి ఇవ్వాలి, ఎంత పప్పు పోయాలి, దాంట్లో ఎంత నీళ్లు పోయాలి, ఏ కూరగాయలు ఉండాలి, ఏ ఐటమ్ ఇవాళ మెనూలో ఉంది. అంటే ప్రభుత్వ టీచర్లు లేదా ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ల పనేమంటే పొద్దున్నుంచి మధ్యాహ్న భోజనం వరకు అంటే హెడ్ కుక్ లాగా పనిచేసే సందర్భం. ఇది వాళ్ళకు కూడా ఆమోదమే. ఏమండి మీరు చదువెందుకు చెప్తలేరు అంటే, మరి మధ్యాహ్న భోజనం రుచికరంగా శుచికరంగా అందరు పిల్లలకు కడుపు నింపేలా ఇవ్వాలి అంటే మా దగ్గర టైం లేదు, మరి క్లాసులు విడిచి మరి మధ్యాహ్న భోజనం పెడుతున్నాం, వద్దంటే మానేస్తాం, మా క్లాసులు మేము తీసుకుంటాము అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, ఎట్టి పరిస్థితిలో మా ఫ్లాగ్షిప్ స్కీమ్ తప్పులు పోవద్దు, అందరికీ ఖచ్చితంగా మధ్యాహ్న భోజనం అందాలి, శుచిగా శుభ్రతతో ఉండాలి, మెనూని పాటించాలి. అసలు గరికపాటి నరసింహారావు గారు చమత్కారంగా వెటకారంగా అసలు భోజనంలో గుడ్డు పెట్టే అవసరం ఏముంది, మధ్యాహ్న భోజనంలో పోషక విలువలు కలిగిన నిలువ ఉండే ఎన్నో పప్పులు గిప్పులు అంటే వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్ ఉన్నాయి. అసలు మ్యాక్సిమం స్కామ్ జరిగేది గుడ్లలోనే. మీరు అంటే నేను ప్రాక్టికలీ మా బాబుని గవర్నమెంట్ స్కూల్ వేసి చదివించిన, 100 గుడ్లలో ఒక 100 గుడ్లు అంటే స్ట్రెంత్ ప్రకారం రోజుకు వాళ్ళ స్కూలుకు 400 గుడ్లు వస్తాయి, 400 గుడ్లు వస్తాయి. కేవలం 100 గుడ్లు పిల్లలు తినేవారు, కేవలం 100 గుడ్లు. ఒక 20-25 గుడ్లు కుక్కలు తినేవి, వాళ్ళ స్కూల్లో ఉండే కుక్కలకు ఒక 20 గుడ్లు. మిగతా 250 గుడ్లు దగ్గరలో ఉన్న ఒక ధాబాకు స్కూల్ నుంచి వెళ్ళేవి. లేదా గుడ్లు అలాగే ఉన్నాయంటే మున్సిపల్ కార్మికులు ఉంటారు కదా, రోడ్లు ఉడ్చేవాళ్ళు, వాళ్ళు తలో 10-20 గుడ్లు ఇంటికి తీసుకువెళ్ళేవారు. అదే కాకుండా నాందేడ్ బనానా అంటే ఒక్కొక్క బనానా ఇంత ఉంటుంది, నాందేడ్ బనానా అక్కడ అటెండెన్స్ ప్రకారం బనానా వస్తే అట్లీస్ట్ 30-40% అటెండెన్స్ ఉండదు. అంటే ఒక రోజులో ఒక స్కూల్లో పిల్లలకు 500-600 బనానాలు ఇస్తే దాంట్లో 250-300 బనానాలు పిల్లలు తింటే మిగతా 200 బనానాలు ఇండ్లకో లేదా పండ్ల వ్యాపారులకో ఖచ్చితంగా వెళ్ళిపోయాయి. మధ్యాహ్న భోజనంలో అన్నం
సన్నగా లేకుండా దొడ్డుగా ఉంటే 70% అన్నం కుక్కలకు చెత్త కుండీలో పారేసేవారు. అంటే మున్సిపల్ కార్మికులు కూడా ఆ అన్నాన్ని ముట్టకుండా వెళ్ళిపోయారు. పప్పు రుచికరంగా ఉంటే మొత్తం స్టాఫ్ పప్పు తిని రాత్రికి పప్పు కూడా ఇంటికి పట్టుకెళ్ళేవారు. ఈ పథకం ఎవరి కోసం అంటే దాదాపు 40-50% ఒక గుడ్డు 4-5 రూపాయలు పడ్డా రోజుకు ఒక 800 రూపాయల గుడ్లు ధాబాకు హోటళ్లకు చేరేవి. దాదాపు 200 బనానాస్ వివిధ ఇండ్లకు పండ్ల వ్యాపారులకు చేరేవి. అంటే ఇది ఎలాంటి స్కీమ్ ఇది? పిల్లలకు గుడ్లు తింటలేనని గుడ్లు ఇస్తే నేను ప్రాక్టికల్గా చూసిన, ఒక వీడియో కూడా చూసిన, గుడ్లతో క్రికెట్, గుడ్లతో హాకీ ఆడుతున్నారు పిల్లలు. మధ్యాహ్నం టైంలో గుడ్లతో క్రికెట్, గుడ్లతో క్యాచెస్. నేను అడిగిన పిల్లల్ని, అరే అది గుడ్లు అంత కాస్ట్లీ, అవి మీరు ఎందుకు తింటలేరు అని అడిగిన. వాళ్ళ ఆన్సర్ ఏమంటే, గుడ్లు చప్పగుంటాయి సార్, గుడ్లు చప్పగుంటాయి సార్. అయితే మీకేం కావాలి? వారానికి 2-3 రోజులు అన్న మటన్ పెడితే బాగుంటుంది, చికెన్ అన్న పెడితే బాగుంటుంది. మినిమం చికెన్ అన్న పెట్టాలి. చికెన్ పెడితే మేము వేస్ట్ కాకుండా తింటాం. గుడ్లు పెడితే హాకీ ఆడుకుంటాం, క్రికెట్ ఆడుకుంటాం, క్యాచెస్ ఆడుకుంటాం. వీళ్ళు ఈ పిల్లలు తిండికి గతి లేక స్కూళ్ళకు వచ్చి ఈ తిండి తింటే కానీ చదువుకోని పిల్లలు. ఇది ప్రభుత్వ స్కూళ్ళల్లో జరిగే తంతు. అది సిటీ నడిబొడ్డుల, ఇక్కడ సిటీ నడిబొడ్డుల జరిగే తంతు. దీన్ని ఏమంటారు? చదువు అని రాగానే మెన్యూ, ఎన్ని గుడ్లు, చిత్రాన్నమా, పులిహోరనా, బిర్యానీనా, పప్ప, కూర, ఇదే డిస్కషన్. కానీ ఇవి తిన్నాక కూడా పిల్లల్లో విద్య ఎందుకు వస్తలేదు? 10th 90% గవర్నమెంట్ పిల్లలు కాపీ కొట్టకుండా పాస్ కూడా కాలేరు. అంటే ప్రభుత్వమే అంటే ఒత్తిడి పెంచి కాపీ కొట్టించి పాస్ చేసే అంటే సందర్భాలు ఉన్నాయి. మరి ఈ గుడ్లు, దీని పోషక విలువలతో కూడిన బియ్యాన్ని అందిస్తే పిల్లలు మరి చితకని ఎందుకు పడుతున్నారు? ఏ అతి గతి లేని ఫార్వర్డ్ కాస్ట్ పిల్లలు బ్రహ్మాండంగా చదువుకొని ర్యాంకులు కొట్టేసి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో చేరి స్కాలర్షిప్స్ అక్కడ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ తీసుకొని పోతూనే ఉన్నారు. మీరు గుడ్లు పెట్టిన పిల్లలు మీ స్టేట్లోనే, మీ డిస్ట్రిక్ట్స్లోనే పెట్టి కూర్చొని గుడ్లు పెడుతున్నారు. ఉద్యోగాలు కావాలని మీపై ఒత్తిడి పెంచుతున్నారు. మీరు ఎన్నిసార్లు బ్రాహ్మణ సంఘాలు మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి అని ధర్నా చేసినట్టు ఏదైనా ఒక సందర్భం చూపించలేరు మీరు. వాడు ఆకలితో చస్తుంటాడు, చినిగిన బట్టలు వేసుకుంటాడు, కానీ ధర్నా చేయడు. వాడికి చేత కాకపోతే పౌరోహితం చేసుకుంటాడు, వాడికి చేత కాకపోతే ల్యాండ్ సర్వే చేసుకుంటాడు, వాడికి చేత కాకపోతే గిర్ని పెట్టుకుంటాడు, వాడికి చేత కాకపోతే గుమాస్తాగా చేరుతాడు, వాడికి చేత కాకపోతే ట్యూషన్లో చెప్పుకుంటాడు. కానీ ధర్నాలు, రాస్తారోకోలు
చిప్ప పట్టుకొని అడుక్కునే సంస్కృతి మా దాంట్లో లేదు. మీరు గుడ్లు పెడుతుంటే పోషక పదార్థాలే చదువును నిర్ణయిస్తే ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు ఓ లెవెల్ సైంటిస్టులు ఉండాలి. కానీ అక్కడ చదివిన పిల్లలు ఏదో 1% 2% బ్రైట్గా వెళ్తున్నారు. అంటే 99% ఫెయిల్ అవుతున్నారు. కాపీ కొట్టే పాస్ అవుతున్నారు. కార్పొరేట్ లెవెల్లో పోతే ఎవ్వడు అక్కడ వీళ్ళని సెలెక్ట్ చేయడు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు 10th ఎట్లా పాస్ అయి ఉంటాడు, ఇంటర్ ఎట్లా పాస్ అయి ఉంటాడు, వీడి చదువు ఎవడు చెప్పింటాడు, ఆ చెప్పే గురువుల స్టాండర్డ్స్ కంపెనీ వాళ్ళకి తెలిసి ఉంటుంది. అక్కడ ఫిల్టర్ చేసేస్తారు. మీరు ఇక్కడి వరకు గుడ్లు పెట్టి, మాంసాలు పెట్టి, విటమిన్తో కూడిన బియ్యాలు పెట్టినా మరి కార్పొరేట్ లెవెల్ వరకు విద్యా జాబ్స్ వరకు పోయేటప్పుడు కత్తెర ఎందుకు పడుతున్నాయి? ఇలాంటి వాళ్ళంతా వచ్చి ప్రభుత్వం గొంతు ఎందుకు పట్టుకుంటున్నారు? ఇంకోటి, వీళ్ళు మధ్యాహ్న భోజనం పెడుతుంటే మీకేం మంట అంటున్నారు. నేను ఇంకోటి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ టు ఎక్స్చెకర్ అంటే ట్యాక్స్లు కట్టేది ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళే. దీంట్లో ఏ డౌట్ లేదు. ఏ రైతు రూపాయి ట్యాక్స్ కట్టాడు, ఏ బండ్లు గుండ్లు పెట్టుకొని వ్యాపారం చేసుకోడు, ₹1 ట్యాక్స్ కట్టాడు. ట్యాక్స్ కట్టేదంతా ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళే. మరి అదే ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు ఇవాళ ప్రభుత్వం దగ్గర మీకు గుట్లు నొక్కేసే హక్కు ఎక్కడ ఉంది అని అడగడం తప్పేముంది? ఇప్పుడు టాప్ టైర్ మంచి జాబ్స్ ఉన్నవన్నీ ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళ దగ్గరనే. అంటే ట్యాక్స్ కట్టే సామర్థ్యం ఫార్వర్డ్ కాస్ట్ దగ్గరనే ఉన్నాయి. వ్యాపారం చేసే కాస్ట్ దగ్గరనే ఉన్నాయి. అగ్రకులాలు ట్యాక్స్ కట్టినప్పుడు నీవు గుడ్లు ఎవరి పర్మిషన్ తీసుకొని ఇస్తున్నావు? 5 to 10% ఉన్న కాస్ట్ మ్యాక్సిమం ట్యాక్స్ కడుతుంటే ఆ ట్యాక్స్ 90% మంది తినేస్తుంటే తిన్నాక కూడా రిజల్ట్స్ రాకపోతే ఆ కడుపు మండిన ట్యాక్స్ పేయర్ అడగొద్దా? ఆ కులాలు అడగొద్దా? మీరు కులాల గురించి మాట్లాడతారు కదా ఎప్పుడు, నా కులం మేము మెజారిటీ ఉన్నాం. మన మెజారిటీ ట్యాక్సులు కట్టడం రాదు. ఎందుకు కడతలేరు? సామర్థ్యం లేదు. ఎన్నేళ్ళు లేదు, ఇండిపెండెన్స్ వచ్చి 70-75 ఏళ్ళు అయిపోతుంది. ఇంకెప్పుడు సామర్థ్యం వస్తుంది దాంట్లో? ట్యాక్స్ కట్టే సామర్థ్యం ఎందుకు లేదు మీకు 70 ఏళ్ళైనా? ఎందుకంటే కూర్చోబెట్టి బియ్యాలు, కూర్చోబెట్టి రేషన్లు, కూర్చోబెట్టి స్కాలర్షిప్స్ అన్నీ కూర్చోబెట్టి సమకూరిస్తే విద్య రాదు అని గరికపాటి గారు వ్యంగ్యంగా చెప్పారు. దాన్నే ఆయన పెండ్లి కొడుకులాగా, ఒక విద్యార్థిని పెండ్లి కొడుకులాగా ట్రీట్ చేస్తే వానికి చదువు అబ్బదు అని ఒక టీచర్ చెప్పాడు. గరికపాటి ఈజ్ ఆల్సో టీచర్. ఆయన అల్లాటప్ప మంచి కాదు, అవధాని, సహస్రావధాని. ఆయన లెవెల్కి పోవాలంటే మీరు ఎన్ని జన్మలు ఎత్తాలను? ఆయన జీవితం కూడా కష్టంగా గడిచింది. ఆయన ఎప్పుడు ప్లెకార్డులు పట్టుకొని ధర్నాలు చేయలే. నాకు అన్యాయం జరిగింది, నాకు ప్రోత్సాహకాలు లేవు అని ఏడవలే ఎప్పుడు. సహస్రావధాని. అందరూ చెవులు ఇట్లా పెట్టుకొని ఈయన స్టేజ్కి వచ్చేసిండు. అంటే నేను బాబానోళ్ళ డబ్బా కొడుతున్నా అనుకుంటున్నా? కొట్టాలే. ఎందుకు కొట్టద్దు బిడ్డ? ఎందుకు కొట్టద్దు? నోటికి వచ్చినట్టు వాగుతుంటే చూసి ఊరుకోవాలన్నా? గుట్టల అన్నాలు తింటూ ట్యాక్స్ పేయర్ కట్టిన డబ్బులతో వీళ్ళకంతా మేపుతుంటే రిజల్ట్స్ రాకపోతే ప్రభుత్వాలు అడగవు, ఎందుకంటే ఓట్లు కావాలి. ట్యాక్స్ పేయింగ్ కాస్ట్ అడుగుతాయి. ఎందుకురా వీళ్ళకి గుడ్లు పెడుతుండ్రు,
గుడ్లు పెడుతుంటే వీళ్ళలో అభివృద్ధి ఎందుకు లేదని మేము అడుగుతున్నాం, ప్రభుత్వాలు అడుగుతలేదు. గరకపాటి నరసింహారావు గారు ఏం చెప్పారంటే, గుడ్లు పెట్టినా సరే, పెండ్లి కొడుకులాగా చూసుకున్నా సరే, మరి విద్య ఎక్కడుంది, విద్య ఎక్కడ పోతుంది అంటే, రాజకీయ నాయకులకు ఎంత విద్య రాదో వీళ్లకు అంత మంచిది. ఒక బ్రాహ్మణ్ ఏమడిగిందంటే, ఇంత పోషక విలువలు గల గుడ్లు పెట్టినా, అధ్యాపకులకు గుడ్లు లెక్క పెట్టే డ్యూటీ పెట్టినా, మరి వీళ్ళలో అభివృద్ధి ఎక్కడ ఉందిరా అని అడిగిండు ఒక బాబానైనా. ఏ పొలిటీషియన్ అడగలే. ఇన్ని గుడ్లు పెడుతున్నారు, మరి సున్నాలు ఎందుకు వస్తున్నాయి, ఫెయిల్ ఎందుకు అవుతున్నారు, రోడ్ల మీద జాబ్స్ కావాలని ప్రభుత్వం ప్రాణం ఎందుకు తింటున్నారు అని ఎవరు పొలిటీషియన్ అడగలే. ఒక బాపనైనా అడిగిండు. గర్వపడండి. మీ తరఫున ఒక బాబాని అడిగాడు, అరే ఇన్ని గుడ్లు పెడుతుండ్రు, ఇన్ని మటన్ చికెన్లు పెడుతుండ్రు హాస్టల్లో ఉస్మానియాల, పిహెచ్డి పేరుతో 10 ఏళ్ళు మెక్కుతున్నారు పందుల్లాగా, మరి వీళ్ళకి పిహెచ్డి పట్టా వచ్చినా ఇక్కడ ఉద్యోగాలు ఎందుకు దొరుకుతలేవు అని ఒక బాపనైనా అడిగాడు. ఇవాళ గర్వపడండి. అలాంటి కులం ఉంది, వాళ్ళ కోసం కాకుండా మీకోసం అడుగుతుంది వాళ్ళు. మీరు మీ పిల్లలు గుడ్లు తిన్నా ఎందుకు పురోగతి చెందుతలేరు, ఎందుకు ఉద్యోగాలు వస్తున్నాయని తల్లిదండ్రులు అడగాలి. తల్లిదండ్రులు కూడా ఓచలేదు, కళ్ళు దాగి సమ్మ వండిరు. కానీ పిల్లల్ని ప్రభుత్వంపై వదిలేసి సమ్మగా వడ్డినరు మీ అమ్మ నాన్నలు. ఇది దుఃఖించవలసిన సమయం. మీకు సంబంధం లేని ఒక బ్రాహ్మణుడు ఇవాళ క్లియర్గా అడుగుతుండు. గుడ్లు అనేది ఒక ఎగ్జాంపుల్. ఇలాంటి 10 స్కీమ్స్ ఉన్నాయి. ఫ్రీ బస్, అన్నీ ఫ్రీ వెహికల్స్, ఫ్రీ ట్రాక్టర్స్, ఫ్రీ ఫర్టిలైజర్స్, ఎన్ని ఫ్రీ. మళ్ళీ వనగాడలు వానలు వస్తే మళ్ళీ అవి ఫ్రీ. మరి వీళ్లకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు, పైసలు లేవు అంటారు కదా తల్లిదండ్రులుగా. మరి రేషన్లో ప్రతి నెల మీకు 6 కిలోలు 8 కిలోలు బియ్యం ఇస్తారు కదా ప్రతి ఇండివిజువల్కి. ఆ బియ్యం ఏం చేస్తున్నారు పిల్లలకు తిండి పెట్టకుండా? ఇండ్లలో ఎల్ఈడి స్క్రీన్లు, రైస్ కుక్కర్లు, గ్యాస్ స్టవ్లు, ఇంటి ముందు వెహికల్స్ పార్క్ చేసే సామర్థ్యం ఉన్న పిల్లలకు మధ్యాహ్న భోజనం కావాలన్నా చదవడానికి? ఇవాళ కమ్యూనిస్ట్ నా కొడుకులు, ఎడ్డి నా కొడుకులు గరకపాటి నరసింహారావు, నీకేం పోతుంది కాదరా, మేము ట్యాక్స్ కడతాం, మాకు ట్యాక్స్ డబ్బులు ఎక్కడ పోతున్నాయి మేము పొలిటీషియన్ అడుగుతున్నాం. ప్రభుత్వం అంటే ప్రభుత్వం దేని మీద నడుస్తుంది? ట్యాక్స్ మీద. ట్యాక్స్ ఎవడు కడుతున్నాడు? అగ్రకులాలు కడుతున్నాయి, పక్కా అగ్రకులాలే కడుతున్నాయి. రైతు కడుతుండ ట్యాక్స్ మింగేస్తుండ రైతు. కూలి పని చేసేవాడు ట్యాక్స్ కడుతుండ? ఎవరు ట్యాక్స్ కడుతుండు? వ్యాపారం చేసేవాడు ట్యాక్స్ కడుతుండు, రిస్క్ తీసుకొని బిజినెస్ చేసేవాడు ట్యాక్స్ కడుతుండు, ఇండస్ట్రీ పెట్టిన ట్యాక్స్ కడుతుండు, పెద్ద ఉద్యోగాలు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు ట్యాక్స్ కడుతుండు. ప్రతి ఇప్పుడు కళ్ళకు ఇచ్చే కార్మికుడికి ఒక సంఘం, చేపలు పట్టేవాడికి సంఘము, వాడికి చెరువు, దాంట్లో చేపలు పిల్లలు ఇడిచి వాళ్ళకి చేపలు వచ్చినాక అది అమ్ముకునే హక్కు. మరి అన్ని కులాలకు అన్ని దీనిలకు హక్కులు ఉన్నాక మన అగ్రకులాలకు ఈ టీచింగ్ జాబ్స్లో మ్యాక్సిమం రిజర్వేషన్ ఎందుకు ఇయ్యరు? ఇస్తే విద్య అమోఘంగా వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర టీచర్స్ ఉన్నారు అంటే 40%తో పాస్ అయిన మార్కులతో పాస్ అయిన టీచర్స్ ఇప్పుడు గెజెటెడ్ గ్రేడ్లో ఉన్నారు. 40% సబ్జెక్టుల పట్టున్నోడు 10th క్లాస్ పిల్లలకు 100% విద్య ఎట్లా అందిస్తాడు? అందియలేడు. అందుకోసం నాణ్యమైన విద్య అటకెక్కింది. గరకపాటి నరసింహారావు అడిగింది ప్రశ్న అదే. మీరు గుడ్లు కాదు వజ్రాలు పెట్టండి.
అయినా మార్పు రాదు. విద్య గుడ్లతో సంబంధం ఉన్న సబ్జెక్ట్ కాదు అని చెప్పిండు. ఆకలితో ఉన్న వ్యక్తి కూడా చదువు అంటే చదువుపై మక్కువ ఉంటే ఎలాగైనా గట్టెక్కుతాడు. విద్యపై దృష్టి పెట్టండి కానీ గుడ్లపై కాదు అని చెప్పాడు. తప్పేముందిరా? పుణ్యానికి గుడ్లు వస్తున్నాయి, పుణ్యానికి పప్పు దొరుకుతుందని మీ ఇళ్ళల్లో కందిపప్పు వండరు, స్కూల్లోకి వచ్చి మెక్కుతారు. అదే అడిగాడు కదా, తప్పేమడిగాడు? ఒక ట్యాక్స్ పేర్ అడగవలసిన ప్రశ్న అడిగిండు. ఎన్ని గుడ్లు పెట్టినా ఎన్ని పప్పులు పెట్టినా విద్య వీళ్ళకి ఎందుకు అబ్బుతలేదు? ఎప్పుడు అబ్బుతుంది? ఇండిపెండెన్స్ వచ్చి 70 ఏళ్ళు దాటిపోయినా ఇంకెప్పుడు అందుతుంది విద్య వీళ్ళకు ప్రాపర్ విద్య అని అడిగిండు ఒక బాబానాయన. మీ అందరి కోసం అడిగిండు, తప్పేం అడగలే. ప్రభుత్వాన్ని ప్రశ్నించండు. ప్రభుత్వాన్ని పెట్టమంటున్నారు, ప్రభుత్వాన్ని గుడ్లు పెట్టమనకుండా మంచి విద్య అడగండి అన్నాడు. బుర్ర పనిచేయలే మీకు. దయచేసి ఈ అంటే అందరికన్నా నిమ్న కులమైన అణిచివేయబడ్డ కులమైన బ్రాహ్మణ కులంపై ఏడవకండి. మీరు ఎంత ఏడుస్తారో మీరంత వెనుకబాటు తనానికి గురవుతారు. ఇది మా శాపం, నా శాపం కూడా. 90% 80% మంది 1% ఉన్న కులాన్ని అంటే పైకి తెచ్చుకొని రావడానికి మీకు చెమటలు పడుతున్నాయి. మాకు తినడానికి లేకపోతే మా అమ్మ గంజి, నేను ఒక హాఫ్ డబల్ రొట్టె ముక్క తిని సగం రోజు ఉంటుంటే, కానీ ఎన్నడూ గవర్నమెంట్ని బ్లేమ్ చేయలే. నా కొడుకు తినడానికి తిండి లేదు, నేను గంజి తాగుతున్నానులే ఎప్పుడు. ఇవాళ మీరందరూ నన్ను లైవ్లో చూస్తున్నారు, నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు చూస్తున్నాను. నాకు దానికి గర్వం కూడా లేదు. ఎప్పుడు నా నాలెడ్జ్ 5% అని చెప్పుకుంటా. అది నా కులం అంటే. ఒక్కొక్కడిని చూసు పోపించే దమ్మున్నా నా నాలెడ్జ్ 5% అని చెప్పుకుంటా. అది నేను జ్ఞానానికి ఇచ్చే విలువ. దట్స్ వై వీఆర్ కాల్డ్ బ్రాహ్మిన్స్. అందుకోసం బ్రిటిష్ వాళ్ళు మా అసిస్టెన్స్ తీసుకున్నారు ఈ దేశాన్ని శాసించడానికి. మళ్ళీ 80% మంది అసిస్టెన్స్ ఎందుకో తీసుకోలే అంటే బ్రిటిష్ వాళ్ళకు కూడా తెలుసు ఎవరి దగ్గర బుర్ర పనిచేస్తుంది. ఎప్పుడు చూసినా బ్రాహ్మణ కులంపై అంటే వాళ్ళకి ఎవరు డిఫెండ్ చేయడానికి ఉండారని నోటికి వచ్చినట్టు వాగుతారు. మీరు ఎప్పుడన్నా మీ పిల్లల్ని అడిగినరా, ఎన్ని గుడ్లు తింటారు కదరా, మధ్యాహ్నం ఇంత మంచి భోజనం తింటారు కదరా, మళ్ళీ ఎందుకురా ఒక హోంవర్క్ సరిగ్గా చేయరు, ఒక ఎగ్జామ్లో చక్కగా పాస్ గారని ఎప్పుడైనా తల్లిదండ్రులు అడిగినరా? అడిగింటే ఇప్పటివరకు ఆ పిల్లలు అలా ఫెయిల్ అయ్యేవారు కాదు. మా బాబుని ఇప్పటివరకు నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడను, ఆన్సర్ షీట్ చూడను, ఏం చూడను. ఎంత వచ్చినాయి, ఇంత వచ్చినాయి, ఎందుకు తక్కువ వచ్చినాయి, నెక్స్ట్ టైం మంచిగా రావాలి, అంతే. మా బాబుకు గుడ్లు, మటను, చికెను, మందు, ఎంజాయ్, బైక్లు ఏమి ఇప్పియలేను. పాకెట్ మనీ కూడా ఇయ్య. సేఫ్టీ కోసం 20 రూపీస్ ఇచ్చిండ, అది ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇంకా 20 రూపీస్ అట్లనే ఉంది. మెత్తగా అయిపోతే కొత్త 20 రూపీస్ తీసుకొని పాత 20 రూపీస్ నాకు ఇచ్చేస్తారు. అంటే సంవత్సరం గడిచిపోయినా 20 రూపాయలు వాడి కోసం ఖర్చు పెట్టుకోలేదు. మరి చెప్పుకోవద్దా? ఒక వ్యక్తిని ఒంటరి చేసి మీ అందరి తరఫున మాట్లాడే వ్యక్తిని దాన్ని ఉల్టా చేసి మీరందరూ ఆయనను గెలుకుతుంటే మేమంతా చూద్దాం చూసుకుంటూ కూర్చోవాలి. ఎందుకంటే మేము 1% కనుక. ఎనభై శాతం మంది కత్తులు నూరుతుంటారు, ఎప్పుడు వీడు దొరికితే వీళ్ళని వేసేద్దామని. అది యుగాలుగా జరుగుతుంది. మేము అప్పుడు కూడా 1%, ఇప్పుడు కూడా 1%. పర్సంటేజ్ తగ్గలే. రాజ్యాధికారం అడగలే మేము,
మాకు రాజ్యాధికారం కావాలి అడగలే, మాకు రిజర్వేషన్లు ఇంత కావాలి అడగలే. 50% మీరు ఏమైనా చేసుకోండి, చేసుకుంటున్నాం. మీకు రేషన్ కార్డులు ఇవ్వద్దు. మీకు షాదీ ముబారక్లు, కళ్యాణ లక్ష్మి ఇవ్వకండి. మీకు మెరిట్ పై 90% కట్ ఆఫ్ ఇచ్చేయండి, 90% పైనే తెచ్చుకుంటాం. మీరు ఎలాంటి అడ్డంకులు పెట్టినా అడ్డంకుల లోపే రాజ్యాంగానికి లొంగి మేము ఉంటున్నాం తప్ప రాజ్యాంగాన్ని మేము అడుగుతలేము. ఇలా అన్యాయం ఎందుకు జరుగుతుంది అని అడుగుతలేము. అగ్రకులాల్లో నిమ్న కులం అంటే బ్రాహ్మణ కులమే, డబ్బు లేని కులం అంటే మాదే కులం. మేము గర్వంగా చెప్పుకోవచ్చు, ఏడవచ్చు. కానీ ఎన్నడూ ఏడవలే, ఎన్నడూ సమాజాన్ని నిందించలే. ధైర్యంగా మాకు సరస్వతి ఇచ్చిన కటాక్షాన్ని నమ్ముకొని ఇప్పటి వరకు బతుకుతున్నాం. దానికి గర్వపడుతున్నాం. ఇప్పటికైనా అర్థమైందనుకుంటా గరికపాటి ఏ విషయంపై ఎందుకు అలా స్పందించిండో. 1% తప్పులేదు. పెళ్లి కొడుకులాగా అన్నాడు. అంటే దీనికోసం పోయే పెళ్లి కొడుకుని ఎలా హ్యాపీగా ఉంచుతారో అలా ఉంచిన విద్య ఎందుకు అబ్బుతలేదు అనే ఒక పవర్ఫుల్ క్వశ్చన్ వేసి ఈ సమాజాన్ని వదిలేశాడు. అలాంటి క్లిష్టమైన ప్రశ్నని వేయగల సామర్థ్యం ఉన్న ఏకైక కులం బ్రాహ్మణ కులం. దానికి నేను గర్వపడుతున్నాను, అందరూ బ్రాహ్మణులు గర్వపడాలి. సమాజం కూడా దీన్ని థమ్సప్ ఇవ్వాలి. అంటే మీ బుర్రలు ఎట్లా చికెన్ బుర్రలు అంటే గుడ్లు అన్నాడు, గుడ్లు ఎందుకు అన్నాడు? పెళ్లి కొడుకు అన్నాడు, పెళ్లి కొడుకు అంటారు. పిల్లల్ని పెళ్లి కొడుకు అంటారు, వాళ్ళతో పోలుస్తారు. అంటే తెలుగుపై పట్టు లేదు, బుర్రలు అయితే లేవే లేవు. గుడ్డుని గుడ్డు అనలేదు. గుడ్డు ఒక పోషకతత్వం ఇచ్చే బ్రెయిన్ బూస్టర్ అయితే మరి పిల్లల భవిష్యత్తు ఇలా అంధకారంలో ఎందుకు పోతుందని ఒక ఆయన అడిగితే అది తప్ప? ప్రతి పేరెంట్ అడగవలసిన ప్రశ్న ప్రభుత్వానికి. గరకపాటి ఈజీగా అడిగేశాడు, గుడ్లు పెడితే కాదండి మంచి విద్య ఇవ్వండి అన్నాడు. తప్ప అని మీరే ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని తప్పకుండా స్పందిస్తారని ఆశిస్తూ నమస్కారం.